గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు ట్రేడ్ చేయాలి అంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు ట్రేడ్స్ అందిపుచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ యొక్క ట్రేడ్ గురించి, దాని యొక్క మొమెంటము, దాని లెవెల్స్ అవన్నీ కూడా ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్. Now crude oil is running at 64.680 మధ్యలో కొట్టుకుంటోంది. క్రూడ్ ఆయిల్ని మీరు బై అండ్ డిప్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లెవెల్స్ వచ్చేసి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు కూడా బై అండ్ డిప్స్ ఇస్తుంది, లేదా సెల్ ఆన్ హై. ఎందుకంటే ఫండ్ యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్ని. ఫస్ట్ బై యాడ్ 62.900 suppose pending 62.900. ఓకే, సో ఇక్కడ కనుక ట్రేడ్ తీసుకుంటే వాడు ఎంత తీసుకుంటాడంటే క్రూడ్ ఆయిల్కి 629, అంటే ఆల్మోస్ట్ $630 విత్ లెవరేజ్తో తీసుకుంటున్నాడు. ఎస్ ఫ్రెండ్స్, నౌ ఇఫ్ యూ కెన్ ట్రేడ్ ఇన్ దిస్ క్రూడ్ ఆయిల్ యూ హ్యావ్ టు ప్లేస్ ఆర్డర్ బిఫోర్ at 62.900 one lot, that is 0.02. అండ్ సెకండ్ లాట్, మరొక లాట్ కూడా తీసుకోవాలి అనుకుంటే ఇంకొక డిప్ ఉంది. ఆ డిప్ను కూడా కన్సిడర్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ని మరొక లెవెల్ 62.100 అరౌండ్ 100, ఎస్ అరౌండ్ 100లో మళ్ళీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ డిప్స్ వచ్చినప్పుడు మాత్రం అంటే మొత్తం మీకు 630 అంటే $1,260 కావాలి. $1,260 ప్లస్ మీరు పైన ఒక లాట్ తీసుకుంటారు కదా 62,900లో, అది కిందకు వస్తున్నప్పుడల్లా మైనస్ చూపిస్తుంది. ఆ బఫర్ ఫండ్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఇక్కడ 2 లాట్లు అక్యుములేట్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, దీన్ని మనం ఎక్కడ సేల్కి ఇవ్వాలి, టార్గెట్ ఏంటి? క్రూడ్ ఆయిల్ టార్గెట్ ఫస్ట్ దాని యొక్క టార్గెట్ వచ్చేసి మనం 630 మనం కనుక పెట్టుబడి పెట్టినట్లయితే డాలర్స్, ఫస్ట్ దాని యొక్క టార్గెట్ 99.9% ఇక్కడ, లేదా 1 minute 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఎస్, 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు ఇక్కడ చూద్దాం. సో మనం కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ని ఫస్ట్ లెవెల్ ఎక్కడ 63.686, 63.750 వేసుకోండి. పోనీ 63.700 వేసుకోండి. ఆల్మోస్ట్ $1,400 యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇన్ దిస్ ట్రేడ్. నేను ఫిక్స్ చేసేస్తున్నాను అనేది. సెల్లింగ్ ఆర్డర్ కూడా, ప్రాఫిట్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచేసాను. నా సపోజ్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ కొనాల్సిన పరిస్థితి వచ్చింది, మీ దగ్గర బఫర్ ఫండ్ ఉంది మైనస్కి, యాజ్ వెల్ యాజ్ మరో లాట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉన్నాయి. కాబట్టి మీరు దీనికి గనక ప్రాఫిట్ ఎక్కడి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సేమ్ లెవెల్ 63.700. అప్పుడు ఎంత వస్తాయో తెలుసా ఫ్రెండ్స్? $3,000. సో టోటల్గా మీరు $1,250 గాను యు ఆర్ గోయింగ్ టు అచీవ్ $4,500. డబ్బులు ఎవడిస్తాడు ఫ్రెండ్స్? టెక్నికల్గా తెలిసిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. అట్ ద సేమ్ టైం డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీరు అవగాహన బాగా పెంచుకొని
డబ్బులు ఫండ్ ఉంటేనే ట్రేడ్లోకి వెళ్ళండి. సపోజ్ ఇంత ఫండ్ లేదు, 2.00 పెట్టలేం, 0.05 పెడితే ఎంత తీసుకుంటాడు? అంతే కదా మనకి. ఎస్, 0.05 పెడితే $16 ఫ్రెండ్స్, $16. అండ్ అవర్ బయింగ్ ప్రైస్ విల్ బీ, ఇక్కడి నుంచి ఒక్కొక్కసారి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ టైం వొలాటిల్ హెవీగా ఉంటుంది. ఒక్కోసారి వాడితే ఇక్కడ తీసుకున్నవాడు బఫర్ ఫండ్ లేకపోతే మొత్తం వ్యానిష్ అయిపోతుంది. అందుకే నేను బై అండ్ డిప్స్ చెప్తుంటాను. ఫండ్ ఉన్నవాడు తక్కువ లాట్ కాబట్టి నో ప్రాబ్లం అనుకున్నవాళ్ళు తీసుకోవచ్చు. సో సపోజ్ పెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేసి $16 గాను, సపోజ్ దీన్ని మనం ఎక్కడ అమ్ముకోవాలి అంటే చాలా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ సైజు 0.05 కదా. సో దీన్ని మనము మ్యాక్సిమం అమ్ముకోగలిగితే మనం ఎగ్జిట్ అవ్వాల్సిన ప్లేసు జస్ట్ ఓన్లీ ఫర్ $64.354, అంటే మ్యాక్సిమం $400 లేదా $500 పాయింట్స్కి మనం ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత ట్రేడు మొమెంటమ్ని బట్టి చూసుకోవాలి. అలా అయితే మాత్రమే చిన్న వాటిల్లో, చిన్న లాట్స్లో తక్కువ పెట్టుబడితో ఇలా ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ దో అలా చేసినా కానీ మీకు $22 వస్తాయి ఫ్రెండ్స్, ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $16. సో సపోజ్ ఇదే లాటు మళ్ళీ పెండింగ్, ఎక్కడ కొందాం అనుకున్నాం మనం? 63 ఇందాక ఎక్కడ కొన్నాం మనం? 900, 63.900, కాదు 62.900, 63.900, సారీ ఇది కదా పెండింగ్. 1 minute, 62.100. యా, ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది 62.900. 62.900లో కనుక మనం కొన్నట్టయితే ఎంత వస్తుంది మనకి? అది కూడా చూద్దాం. ఆ లెవెల్ని మనం సపోజ్ దీన్ని కనుక మనం ప్రాఫిట్ తీసుకోవాలి అనుకునే పని అయితే మనం ఎక్కడ పెట్టాము ఇందాక? 63 చిల్లర. ఎస్, అక్కడ పెట్టినట్టయితే $40 వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్రూడ్ ఆయిల్లో కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే హెవీ లాట్కేమో ఎక్కువ డబ్బులు కావాలి, తక్కువ లాట్కి అయితే తక్కువ డబ్బులు అవుతాయి. బేస్డ్ ఆన్ యువర్ ఫండ్ క్యాపబిలిటీ యూ కెన్ ట్రేడ్ ఇన్ క్రూడ్ ఆయిల్. యూ విల్ గెట్ more dollars as profit in this trade. సో మీరు నా యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి. మంచి కామెంట్స్, లైక్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ట్రేడ్స్ మీకు మరిన్ని అందించడానికి మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటాను. మరోసారి తెలియజేస్తూ బాయ్.